ఇక కొన్ని రోజులకి విచిత్రవీర్య అంబిక అంబాలికలను పెళ్లి చేసుకుంటాడు. కానీ ఈ శుభకార్యం జరిగిన కొన్ని రోజులకే విచిత్రవీర్య రాజ సంరక్షణలో భాగంగా తన ప్రాణాల్ని కోల్పోతాడు. ఇక సంతానం కలగకుండా విచిత్రవీర్యుడు చనిపోవడంతో కురువంశానికి వారసులు లేకుండా పోతాడు. పూర్వం ఎవరైనా సంతానం కలిగించలేకపోతే ఏదైనా బ్రాహ్మణుడితో కానీ లేదా ఆ కుటుంబానికి సంబంధించిన వారితో అయినా సంతానం కలిగించగలగడం అనేది పూర్వం వాడుకలో ఉండే ఒక చర్య. ఇక సత్యవతి భీష్ముణ్ణి పిలిచి ఈ విధంగా అంటుంది: వారసత్వం లేని ఈ కురువంశం నాశనం అవ్వకుండా ఉండడానికి నువ్వు అంబిక మరియు అంబాలికలకి సంతానం కలిగించాలని నిన్ను కోరుతున్నాను. అమ్మా, నువ్వు ప్రమాణం గురించి మర్చిపోయావా? నేను ఆ పని చేయలేను, నన్ను క్షమించు. ఈ కురువంశం ఇక్కడితో అంతమవ్వకుండా ఉండడానికి ఇది ఒక్కటే దారి.